నమస్తే. ప్రముఖ నటుడు నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు పరువు నష్టం దావాకి సంబంధించి. దీని బ్యాక్‌గ్రౌండు, అలాగే కోర్టు నాంపల్లి స్పెషల్ కోర్టు ఏం చెప్పింది, దాని గురించి అప్డేట్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో, గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ వ్యవహారం చిన్న బ్రీఫు, మళ్ళీ పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కార్యక్రమంలో రఘునందను, కొండా సురేఖ మెడలో ఒక దండ వేయడము, దాని మీద బీఆర్ఎస్ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేయడము. ఆ ట్రోల్ చేసిన తరువాత కొండా సురేఖను విపరీతంగా ట్రోల్ చేయడం, దాని మీద అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మీడియాతో ఆవిడ మాట్లాడుతూ ఈ వ్యవహారం మీద మాట్లాడటము, నాగార్జున, సమంత, అలాగే సమంత నాగ చైతన్య విడాకుల గురించి మాట్లాడటం, ఆ కామెంట్స్ అన్నీ మీకు గుర్తున్నాయి. ఆవిడ చేసిన కామెంట్ చాలా తీవ్రమైనది, దాన్ని అందరూ ఖండించారు. ఎన్ కన్వెన్షన్‌కి సమంతకు ముడిపెడుతూ, అలాగే సమంత కేటీఆర్ గురించి వారు చేసిన కామెంట్స్, అలాగే కేటీఆర్ ఇతర హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్, వీటన్నిటిని ఖచ్చితంగా అందరూ ఖండించారు. నేను కూడా ఖండించాను. అయితే సమంతకి ఆవిడ క్షమాపణలు చెప్పారు. నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఒక 100 కోట్లకు ఆవిడ మీద పరువు నష్టం దావా వేస్తూ ఆయన పిటిషన్ వేశారు. నాంపల్లి స్పెషల్ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రేపు మంగళవారం నాడు దానికి సంబంధించి నాగార్జున వాంగ్మూలాన్ని నమోదు చేయాలని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే మిగతా సాక్షుల వాంగ్మూలాలు కూడా చేయాలని, రేపు ఆ సందర్భంగా మంగళవారం నాడు నాగార్జున కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది వ్యక్తిగత హోదాలో. అయితే ఈ వ్యవహారానికి సంబంధం ఉన్న సమంత, నాగార్జున కుటుంబం, కొండా సురేఖ కాకుండా రఘునందన్, ఆల్రెడీ ఆయన కూడా సంబంధం ఉంది. అసలు అక్కడి నుంచే కదా మొదలైంది. రఘునందన్ కూడా 2-3 రోజుల క్రితం మాట్లాడుతూ అయిపోయింది అనుకున్న వ్యవహారంలో మళ్ళీ ఆయన ఎన్ కన్వెన్షను గతంలోనే 10 ఏళ్ల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టు ఎన్ కన్వెన్షను నిబంధనలకు విరుద్ధంగా ఉంది, కూల్చేయాలని ఆర్డర్ ఇష్యూ చేసినా కూడా దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అని కేటీఆర్‌ని ప్రశ్నించారు. అలాగే కొద్ది రోజుల తర్వాత సమంత రాష్ట్రానికి చేనేత అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా అయ్యారు, ఆమెకి చేనేత తెలీదు, చీర తెలీదు అని చెప్పి అన్నారు. అసలు ఈ బంధాలేంటో వాళ్ళకి తెలియాలి అని ఆయన మళ్ళీ దాన్ని ఇండైరెక్ట్‌గా ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడారు. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సమంతకు సంబంధించి ఆమె హీరోయిన్, ప్రస్తుతానికి అనేక భాషల్లో సినిమాలు చేస్తున్నారు. కుటుంబ పరంగా నాగ చైతన్యతో ఆవిడ వివాహం చేసుకున్నారు, తర్వాత విడిపోయారు. అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. అందులో నాగార్జున ఇన్వాల్వ్‌మెంట్ కూడా లేదని గతంలో ఆయన చెప్పారు. మళ్ళీ ఈ వ్యవహారం అంతా అయ్యాక నాగ చైతన్య, సమంత కూడా విడివిడిగా పోస్టులు పెట్టారు. బాధపడ్డారు. సమంతకి అనేక మంది సంఘీభావం తెలియజేశారు. అలాగే నాగార్జున కుటుంబానికి ఇదంతా, చిరంజీవి దగ్గర నుంచి అనేక మంది. ఇక్కడ రాజకీయాలకు సంబంధించి రాజకీయ ఇష్యూ కోసం ప్రైవేట్ లైఫ్‌లోకి చొరబడే ఒక హక్కు ఎవరిచ్చారు అనేది ప్రధానమైన ప్రశ్న. కొండా సురేఖ గాని, లేకపోతే ఇవాళ కామెంట్స్ చేసిన రఘునందన్ కానీ. అంతకుముందు కొండా సురేఖ మీద వాళ్ళు చేసిన బీఆర్ఎస్ ట్రోల్స్‌ను కూడా ఖండించాం. ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక మహిళ వారి మీద ఎలా పడితే అలా కామెంట్ చేస్తారు. మామూలు మహిళ మీద కూడా చేయకూడదు, ఎవరి మీద చేయకూడదు. అలా ఎలా చేస్తారని. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంటి, ఇది పబ్లిక్‌లోకి ఎలా వెళుతుందని ఆలోచించకుండా కొండా సురేఖ కామెంట్స్ చేసేసారు. అది ఇప్పుడు వెనక్కి తీసుకోలేరు. తీసుకున్నా కూడా నిజంగా ఆవిడ చేసిన కామెంట్స్‌కి సమంతకి న్యాయం జరగదు, నేను గత వీడియోలో చెప్పినట్టు. అయితే ఇప్పుడు సమంత ఒక అంశం అయితే, నాగార్జున కూడా మాకు సారీ చెప్పలేదు అని చెప్పి. సరే, దీని వెనకాల ఇంకా రాజకీయంగా ఏంటంటే, ఈ హైడ్రా వ్యవహారంలో ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత నాగార్జున చాలా ఆగ్రహంగా ఉన్నారని, ఈలోపు ఈ వ్యవహారం వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలిపెట్టకూడదని, కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలి, దాని ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి మీద కూడా పడాలని, ఆల్రెడీ ప్రియాంక గాంధీని అమలా కలిశారు. ఖచ్చితంగా దీని మీద ఇష్యూ చేయాలనుకుంటున్నారని, కొండా సురేఖ రాజీనామా చేసేదాకా ఊరుకోరని, నాగార్జున వెనకాల ఎవరో ఉన్నారని, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇందులో స్పెక్యులేషన్ ఏమిటి, ఏది నిజం, ఏది అబద్ధం ఇప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే బయటకొచ్చిన వార్త, లేకపోతే తెలిసిన వార్త ఆధారంగానే మనం రిపోర్ట్ చేస్తాం, దాని గురించి విశ్లేషిస్తాం. కానీ స్పెక్యులేషన్ ఆధారంగా విశ్లేషణలు చేసుకుంటే అసలు ఎంతైనా, ఎన్ని గంటలైనా విశ్లేషణలు నడుస్తూనే ఉంటాయి. నిజానిజాలు నిర్ధారణ జరగకుండా ఏది మాట్లాడకూడదు. కానీ ఇక్కడ నేను క్లియర్‌గా ఖండిస్తోంది ఏంటంటే, సమంత పర్సనల్ లైఫ్ మీద నిరాధార ఆరోపణలు చేసే హక్కు మంత్రికి లేదు, కొండా సురేఖ్‌కి లేదు. అది మహిళా మంత్రి అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా కూడా.
ఇప్పుడు కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులు, లేతే మంత్రులు కోమటిరెడ్డి లాంటి వాళ్ళో, లేతే సీనియర్ శ్రీధర్ బాబు అనుకుంటా మంత్రి. అయిపోయింది కదా! సారీ చెప్పేసారు. అక్కడితో సమస్య పోయిందని. సమస్య పోలేదు. ఎందుకంటే దాన్ని ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటి మాట్లాడుతున్నారు. మరి దానికి పరిష్కారం ఏంటి? నాగార్జునకి ఆయన పరువు నష్టం దావా సంబంధించి కోర్టు ఏం తీర్పిస్తుంది? లేదా కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? కొండా సురేఖ ఇప్పుడు కూడా ఆమేమి పశ్చాత్తాప పడట్లేదు. నిన్న 2 రోజుల క్రితం కూడా ఆవిడ ఇంకొక సందర్భంలో మాట్లాడుతూ, "నా దృష్టికొచ్చిన అంశాలు గతంలో మీడియాలో మాట్లాడుకున్నవి, లేకపోతే ఇంటర్నల్‌గా తెలిసిన వాటి మీద మాట్లాడాను తప్ప, నేనెవరిని బాధ పెట్టాలని, కావాలని అనలేదంటున్నారు తప్ప, అది అనడం పూర్తిగా తప్పు" అని కూడా ఆవిడ ఇప్పటికీ ఆహ్, ఇది ఫీల్ అవ్వట్లేదేమో, ఆ సెన్సిటివ్‌నెస్ ఫీల్ అవ్వట్లేదని నాకనిపించింది. సో, ఓవరాల్‌గా ఏంటంటే, ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. దాని మీద ఎక్కువ మాట్లాడకూడదు. కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు. బట్ రాజకీయ నాయకులు వాళ్ళు చేసే వ్యాఖ్యలు, కామెంట్సు రాజకీయ నాయకులే కాదు. ఆ మాటకొస్తే సంఘంలో బాగా పేరు తెచ్చుకుని పలుకుబడి ఉన్నవాళ్ళు సొసైటీలో వాళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు సెలబ్రిటీలుగా ఉంటారు. సో, వాళ్ళు మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడాలి. ఇక నార్త్‌లో తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్సు, దాన్ని బీజేపీ ఎలా అయితే ఇది మాకు సంబంధం లేదని చెప్పడము. అంటే రకరకాలుగా మాట్లాడటము, దాన్ని మళ్ళీ సారీలు చెప్పుకోవడము ఇది కాదు. మాట్లాడే ముందే ఒకటికి 2 సార్లు ఆచితూచి ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మీడియా, సోషల్ మీడియా లేకపోతే డిజిటల్ మీడియా విస్తృతంగా వెళ్ళిపోతాయి మాటలు. అండ్ చాలామంది ఇలాంటి కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీటి మీద ఎంత ఎక్కువ హైప్ చేయొచ్చు అని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేగాని దీన్ని చేయడం వల్ల వాళ్ళ పర్సనల్ జీవితానికి డ్యామేజ్ అవుతుంది. లేతే వాళ్ళు పాపం అగౌరవంగా ఫీల్ అవుతారు. లేకపోతే పరువు భంగం కలుగుతుంది. సెన్సిటివ్‌గా ఫీల్ అవుతారని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కాబట్టి, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడడం మంచిది. సో, మంగళవారం నాడు నాంపల్లి స్పెషల్ కోర్ట్ ఏం చెప్తుంది? దాని తర్వాత మళ్ళీ అప్డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మిగతా వ్యవహారాలు రోజు నడుస్తూనే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శలు బీఆర్ఎస్ చేయడము, అలాగే బీజేపీ చేయడం, ఈ అంశాలు ప్రత్యేకంగా ఏదన్నా ఒక పాలిసీ డేటా ఆధారంగా చేసుకొని ఆ అంశాలన్నీ నేను ఈ పరిపాలనకు సంబంధించి ఏడాది పూర్తయిన పరిపాలన మీద కూడా నేను మళ్ళీ ప్రత్యేకించి వీడియోలో చెప్తాను. రుషి సైనింగ్ ఆఫ్. నమస్తే.